హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం అయితే వివో V50 అయితే మన దగ్గరికి వచ్చేసిందండి. ఒకసారి అయితే దీని గురించి అయితే చూసుకుందాం మనం. ఇది వచ్చేసి మనకైతే V40 సక్సెస్ అని చెప్పుకోవచ్చు. V40కి దీనికి ఏం డిఫరెన్స్ ఉందో ఒకసారి అయితే చిన్న చిన్న వెరిఫికేషన్లో చూద్దాం. మనకు వచ్చేసి V40లో ఉన్న V50లో ఉన్న డిఫరెన్స్ అయితే మెయిన్గా డిస్ప్లే అండి. అది వచ్చేసి 3D కర్వ్ డిస్ప్లేతో వచ్చిందండి. ఇది వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటరీ చూసుకుంటే అది వచ్చేసి 5500 mAh బ్యాటరీతో వచ్చిందండి. ఇది వచ్చేసి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. నెంబర్ థర్డ్ వచ్చేసి మనకు ఔరా లైట్ వచ్చేసి 2.0తో వస్తుందండి. ఇది వచ్చేసి అది వచ్చేసి మిడ్ రేంజ్ వర్షన్ అండి. ఇంత పెద్దగా సైజు ఉండదు. అదే విధంగా చూసుకుంటే మాత్రం ఇంత పిక్సెల్స్ లైట్ కూడా మనకైతే దాంట్లో రాదు. ఇది ఒక ఇంప్రూవ్మెంట్ అయితే నోటీస్ చేయవచ్చు. అదే విధంగా చూసుకుంటే మనకైతే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసింది అయితే దీంట్లో వచ్చేసి ఏఐ ఫీచర్స్ అయితే బాగా ఎన్హాన్స్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి బ్యాటరీతో పడంగా మనకైతే ఛార్జింగ్లో కూడా మనకైతే ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. 90 వాట్ ఛార్జర్ అయితే దీంట్లో అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. దాంతో పోల్చుకుంటే దీంట్లో డౌన్గ్రేడ్ అయిన విషయాలు అయితే నాకు వచ్చేసి దాంట్లో వచ్చేసి మనకు 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుందండి. దీంట్లో వచ్చేసి మనకైతే ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది. ఇది ఒకటైతే నాకైతే డిసడ్వాంటేజ్ అనిపించింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 1.5K డిస్ప్లే కన్నా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేలో మనకైతే పిక్సెల్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి మనకైతే బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈజీగా మనం రఫ్ హ్యాండ్లింగ్ చేసినా కానీ మనం అయితే ఈజీగా ఒక 2 days వరకు అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కెమెరాలో ఉన్న ఫీచర్స్ కూడా మనకైతే జీస్ లెన్స్ ఆప్షన్తో ప్రొవైడ్ చేయడం వల్ల వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా ఫ్రంట్ కెమెరా మనకైతే చాలా బాగా అయితే కెమెరా అనేది పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఇదొకతో కంపేర్ చేసుకున్నట్లయితే. అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే మనకు దీంట్లో ఏ వర్షన్లో కానీ లేకపోతే ఏ ట్రాన్స్లేషను మనకు ప్రతి ఒక్క దాంట్లో స్క్రీన్లో మనకు పడ్డ మ్యాటర్ను ట్రాన్స్లేట్ చేసి చెప్పడం కానీ లేకపోతే చదివి వినిపించడం కానీ అలా ఏ ఫీచర్స్లలో చాలా వాటిలో అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు దీంట్లో. అదేవిధంగా చూసుకుంటే మనం వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో అన్నోన్ కెమెరాతో ఫోటో దింపినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ఏదైనా అన్నోన్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని సర్కిల్ చేసి ఎరేజ్ చేస్తాం కదా అండి. ఆ ఫీచర్ అయితే దీంట్లో వచ్చేసి మనకైతే చాలా బాగా ఎన్హాన్స్ చేసి చూపించారు. అంటే చాలా అక్యురేట్గా అనేది చూపిస్తుంది అనమాట దీంట్లో మనం అలా తీసేయడం వల్ల. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇంకా చూస్తే మనకు ఔరా లైట్లో వచ్చేసి ఇదివరకు మనకైతే ఇక్కడ ఓన్లీ ఔరా లైట్ది మనం ఏ లైట్లో ఏ వేరియేషన్లో ఉన్నామో అది చూపించడానికి మాత్రమే యూజ్ అయ్యేది. ఇప్పుడు చూసుకుంటే మనం వచ్చేసి ఇక్కడ కింద మనకి ఇంకొక ఆప్షన్ అవపడుతుంది చూసారా. ఇది వచ్చేసి మనం ఔరా లైట్ను మనం ఎంత లైట్లో కావాలి అని చెప్పేసి కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇది ఒకటి ఉపయోగపడుతుంది. దానికంటే చిన్న చిన్న విషయాల్లో ఒక డిస్ప్లే విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇది ఫ్లాట్ స్క్రీన్తో ఉండడం వల్ల మనకైతే చాలా అంటే చాలా యూసేజ్ ఉన్నాయి. హ్యాండ్లింగ్ ఫ్రీ ఉంది, చాలా స్లిమ్ అయిపోయింది. వెయిట్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. మనకు వచ్చేసి 100% చెప్పాలంటే మాత్రం ప్రీవియస్ జనరేషన్ చూసుకుంటే మాత్రం లుక్ పరంగా కూడా మనకైతే చాలా బాగా ఇంప్రూవ్ అయితే చేశారు. ఇంకోటి మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే పాత మోడల్లో వచ్చేసి మనకైతే IP68 రేటింగే ఉండేది. ఇప్పుడైతే మనకు వచ్చేసి IP69 రేటింగ్ అయితే మనకైతే ఇంప్రూవ్ చేశారనమాట. ఇప్పుడు వస్తున్న దాదాపు అన్ని మొబైల్ మనకైతే IP69 రేటెడ్తో వస్తున్నాయి కాబట్టి ఇది కూడా IP68 అండ్ 69 రేటింగ్తో వస్తుంది. IP68లో అయితే వాటర్లో పడ్డా కానీ సర్వే అవుతుంది. కానీ IP69లో ఏంటంటే మనకు ఫ్లోటింగ్ వాటర్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి అయినా పైనుంచి వాటర్ పడతాయి కదా జెట్ స్ప్రేలతో ఇట్లా కొట్టినప్పుడు ఇది ఎక్కువగా ఏంటంటే క్వారీలలో ఇట్లా వర్క్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. బైక్స్ వాషింగ్ చేసే వాళ్ళకు కొంచెం ప్రెషర్తో వాటర్ పడే వాళ్ళకు దీనికైతే ఏం కాకుండా అయితే ఇది సర్వే అవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పుడైతే మనకు 15,000 నుంచి రియల్మీలో అయితే మనకైతే IP69 రేటింగ్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే మనకు దీంట్లో కూడా మనకైతే IP69 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ప్రాసెసర్ చూసుకుంటే మనకైతే ప్రీవియస్ జనరేషన్ చూసుకుంటే V40లో ఏ ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదైతే హెవీ గేమ్స్ అయితే ఆడడానికి అయితే ఉండదు. మనమైతే మిడ్ రేంజ్ గేమ్స్ అయితే చాలా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది ఓన్లీ ఎక్కువగా చెప్పాలంటే కెమెరా ఓరియంటెడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. 100%గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ అయితే 100% కాదండి. మిడ్ రేంజ్ యూజర్స్కి మాత్రమే బాగా యూజ్ అవుతుంది. కెమెరా మీద ఎవరైతే ఎక్కువ ఫోకస్ పెడతారో ఎవరైతే కానీ కెమెరాలో ఫీచర్స్ ఎక్కువ కోరుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకైతే 100%గా ఈ మొబైల్ అయితే మాత్రం 100% యూజ్ అవుతుందండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.